సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం, దావీదు నేల నుంచి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి, అతడు భోజనం చేశాను. హల్లెలూయా, స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట ప్రతి వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ చూసినట్లయితే దావీదు నేల నుండి లేచి, ఎందుకు నేల మీదకి వెళ్ళాడు దావీదు మరి తప్పుడు నిర్ణయం వల్ల, మరి బెత్షెబా విషయంలో తప్పు చేయటం వల్ల బెత్షెబా గర్భవతి అయింది. ఆ గర్భం ద్వారా పుట్టినటువంటి కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు ఏమైనా కరుణిస్తాడేమని చెప్పేసి ఆ బిడ్డ కోసం తన రాజరికాన్ని పక్కన పెట్టి, తనకున్న సమస్తాన్ని పక్కన పెట్టి నైట్ అంతా కూడా కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నైట్ అంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా ఫలితం శూన్యం, ఎంత ప్రార్థన చేసినా కూడా ఫలితం శూన్యం. తనకున్న రాజవస్త్రాలు తీసివేశాడు, తనకున్న సమస్తాన్ని తీసివేసి పక్కన పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ బిడ్డ చనిపోయిన వెంటనే ఏం చేశాడంటే దావీదు నేల నుండి లేచి స్నానం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున అనేక సమస్యల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అనేక బంధకాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు అనుకున్న రిజల్ట్ రాలేదు, ప్రతికూలంగా వచ్చింది, కృంగిపోవద్దు. హల్లెలూయా. నీకు ఉద్యోగం రావాలని ప్రార్థించావు, రాలేదు, కృంగిపోవద్దు. నీ భర్త విషయంలో ఎన్నో మరి ప్రార్థన చేస్తూ ఉన్నావు, మార్పు చూస్తే రాలేదు, కృంగిపోవద్దు. నువ్వు అనుకున్నటువంటి వివాహం జరగలేదు, కృంగిపోవద్దు. అనుకున్న ఉద్యోగం రాలేదు, కృంగిపోవద్దు. అనుకున్న విధంగా గర్భఫలం నువ్వు పొందుకోలేదు, కృంగిపోవద్దు. ప్రతికూల పరిస్థితులు నీకు వచ్చాయి, నువ్వు అనుకున్న రిజల్ట్ రాలేదు. ఇక్కడ దావీదు రాత్రి అంతా ప్రార్థించాడు బిడ్డ బ్రతకాలని, కానీ తెల్లవారేసరికి బిడ్డ చనిపోయాడని తెలిసిన వెంటనే దావీదు ఏం చేసి తెలుసా? ఆ నేల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ సమాధుల నుంచి, ఆ పరిస్థితుల నుంచి లేచి, హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా, లేచి. ఒకవేళ మీరు అక్కడే ఉన్నారా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతాను. లేవమంటున్నాడు దేవుడు. మీ మత్తులో నుంచి, మీ మంచం మీద నుంచి, మీ నిద్రలో నుంచి, మీ బద్ధకంలో నుంచి లేచి, హల్లెలూయా, స్నానం చేసి, దేవునికి స్తోత్రం కలుగును, తైలము పూసుకొని, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మీరు ఆ సమస్యల నుంచి లేవాలి, ఆ బంధకాల నుంచి లేవాలి, ఆ ఆలోచనల నుంచి లేవాలి, ఆ యొక్క విధమైన పరిస్థితుల నుంచి లేవాలి. ఇంకా అక్కడే ఉండొద్దు, ఆ పరిస్థితుల్లోనే పాతుకుపోయి ఉండొద్దు. ఎవరైతే లేస్తారో పడిపోయిన చోటే పాతుకుపోవద్దు. పరిగెత్తండి ప్రియులారా, పైకి లేచి పరిగెత్తండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దావీదు గారు ఏం చేస్తున్నాడంటే నేల నుంచి, సమస్య నుంచి, నింద నుంచి, బాధ నుంచి, హల్లెలూయా, ఆ ఏడుపు నుంచి లేచాడు. ఈరోజు దేవుడు మీతో అదే మాట్లాడుతున్నారు. లేవగలుగుతున్నారా? ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేవగలుగుతున్నారా? ప్రతిరోజు లేవగలుగుతున్నారా? అప్పుడప్పుడు లేస్తున్నారా? ఎప్పుడు కూడా ఒక స్థిరమైనటువంటి నిశ్చయిత మీకు ఉన్నదా? ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచి ప్రార్థించే అలవాటు మీకు ఉన్నదా? లేదా ఈరోజు ఈ వర్తమానం ఏంటంటే ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి. ఈరోజే మీరు ఈ యొక్క లైవ్లో పాల్పంచుకున్నట్లయితే ఈ రోజు నుంచి ప్రారంభించండి. లేచే అలవాటు లేనట్లయితే మీ జీవితంలో ఏ సమస్యలతో కురుంగిపోయారో, ఏ విధమైనటువంటి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఏ విధమైనటువంటి బంధకాలు, సమస్యలు, నిందలతో నింపబడి ఉన్నారో, అయితే మీరు చేయవలసింది ఏం తెలుసా? నేల నుంచి, ఆ నిందల నుంచి, ఆ సమస్యల నుంచి, ఆ గొడవలతనం నుంచి, ఆ పేదరికం నుంచి, ఆ అప్పుల నుంచి, ఆ అనారోగ్యం నుంచి, ఆ ఒంటరితనం నుంచి, ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లేచి, హల్లెలూయా, స్నానము చేసి, అనగా దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత, దేవుని వాక్యం చేత తడపబడాలి. ప్రతిరోజు కూడా స్నానం చేసి తైలం పూసుకొని దేవుని చేత అభిషేకించుకొని వేరు వస్త్రములు ధరించుకోండి. మాసిపోయిన వస్త్రాలు తీసివేసేయండి, మలిన వస్త్రాలు తీసేసేయండి, మరి దుఃఖ వస్త్రం తీసివేసేసేయండి, మరి ఆ యొక్క బాధతో కూడిన వస్త్రాలు తీసివేసేయండి, ఉల్లాస వస్త్రాలను ధరించుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ధరించుకొని యెహోవా మందిరంలో ప్రవేశించండి. దేవునికి మ్రొక్కి, హల్లెలూయా, దేవునికి మ్రొక్కి అంటే ప్రైజింగ్ చేసి, దేవుని స్తుతించి, అప్పుడు మీరు వచ్చి భోజనం చేయండి. అప్పుడు ఈ లోకానుసారమైన ఆహారం మీరు తీసుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఈ లోకానుసారమైన జీవితం జీవించండి. మొట్టమొదటి దేవుని సన్నిధిలో మోకరించాలి, మొట్టమొదటి దేవునికి మొక్కాలి. అప్పుడు నువ్వు ఈ లోకంలో పనులు చేసుకోవాలి. కాబట్టి అందుకనే ఎర్లీ అవర్స్, ఈ యొక్క ప్రొద్దుటే సమయం ఎందుకనంటే మొట్టమొదటి చేయవలసింది ఏం తెలుసా? నీవు సమస్యల్లో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా సరే, ఏది నీకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా మొట్టమొదటి చేయవలసింది ఏం తెలుసా? బిడ్డ కోసం ప్రార్థించాడు రాత్రి అంతా, కానీ బిడ్డ చనిపోగానే లేచాడు. ఆయన బిడ్డ చనిపోగానే లేచి ఏడవడం లేదు, బిడ్డ చనిపోగానే లేచి బాధపడటం లేదు, బిడ్డ చనిపోగానే లేచి దేవుడిని నిందించడం లేదు.
అరే ప్రభా, ఇంతకాలం ప్రార్థించనే ఎందుకు నాకు ఇది జరగలేదు, ఇంతకాలం ప్రార్థించని ఎందుకు నాకు ఇది రాలేదు అని చెప్పి ప్రశ్నించట్లేదు. లేచి వెంటనే ఏం చేశాడంటే నేల నుంచి లేచాడు, స్నానం చేశాడు. దేవుడిని ప్రశ్నించలేదు, దేవుడిని ఏమంటలేదు. తైలాభిషేకం చేసుకున్నాడు, తైలం పూసుకున్నాడు, హల్లెలూయా. వేరే వస్త్రాలు ధరించుకున్నాడు, దేవుని మందిరంలో ప్రవేశించాడు, దేవునికి మొక్కాడు. అప్పుడు తన ఇంటికి వచ్చి భోజనం చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఎలాగ నువ్వు జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నావు, ఎలాగ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, ఎప్పుడు లేస్తూ ఉన్నావు, ఎలా లేస్తూ ఉన్నావు, లేచి ఏం చేస్తూ ఉన్నావు, ఎలా ప్రార్థిస్తూ ఉన్నావు, దేవుని సమయంలో ఎలా గడుపుతున్నావు, ఒక 1 hour దేవుని సమయానికి ఎలాగిస్తూ ఉన్నావు ప్రతిరోజు ఉదయాన్నే. హల్లెలూయా. ఎవరైతే ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ దేవుని సంధిలో గడుపుతుంటారో వారు ఊహించినటువంటి బ్లెస్సింగ్స్ వారు దేవుని సంధిలో వారు స్వతంత్రించుకుంటుంటారు. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదం వారు అనుభవిస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రతిరోజు చేయవలసింది ఏంటి తెలుసా? అదే సమస్యలో బాధపడకు, అదే రోగంతో బాధపడకు, అదే నిందతో బాధపడకు, అదే నిరుద్యోగంతో బాధపడకు, అదే గుడ్డలతనంతో చింతించుకో. లే 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 లేమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. లేమంటున్నాడు దేవుడు. లేచి నేల నుంచి లేచి, సమస్య నుంచి లేచి, నింద నుంచి లేచి, బద్ధకం నుంచి లేచి, మంచం నుంచి లేచి, నిద్ర మత్తుల నుంచి లేచి స్నానము చేసి, హల్లెలూయా, తైలము పూసుకొని వేరే వస్త్రాలు ధరించుకోండి. ఉన్న వస్త్రాలు ధరించుకోవద్దు, వేరే వస్త్రాలు ధరించుకోండి, ఉల్లాస వస్త్రం ధరించుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని సంధికి వచ్చినప్పుడు ఉల్లాసంతో రావాలి. దేవుని సంధికి వచ్చినప్పుడు బద్ధకంతో కాదు, నిద్రమత్తుతో కాదు. లేచి, ఒకవేళ నిద్రమత్తుంటే మనం లేచి కళ్ళు కడుక్కుందాం, మనం లేచి నడుద్దాం, లేచి అటు ఇటు తిరుగుదాం. నిద్రమత్తుతో కాదు, లేచి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేచి ఏం చేయాలటండి? స్నానం చేసి తైలాభిషేకం, తైలం చేసుకొని వేరే వస్త్రాలు ధరించుకోవాలి, వేరే వస్త్రాలు ధరించుకోవాలి. అంటే ఇప్పుడు నిజంగా బట్టలు మార్చుకోని కాదు, కానీ ఆ నలిగిపోయినటువంటి స్థితి నుంచి, ఆ యొక్క కంపు కొట్టేటువంటి స్థితి నుంచి, ఆ యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా మందిరంలోకి ప్రవేశించి మ్రొక్కి, అప్పుడు ఇంటికల్లా దేవునికి మ్రొక్కి. మందిరం అంటే నువ్వు మోకరింతేనే అది మందిరం. నువ్వు మోకరించిన ప్లేసే దేవుని యొక్క ఆలయం, నువ్వు మోకరించిన ప్లేసే దేవుని సన్నిధి, హెవెన్లీ గేట్ ఓపెన్ అయినటువంటి ప్రదేశం అదే. కాబట్టి ఎవరైతే అక్కడ మొక్కుతారో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో, హల్లెలూయా, హ్యాపీగా ఉంటారన్నమాట. ఈ రోజు నుంచి అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించడానికి, ఏ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి దేవాది దేవుడు మీకు సహాయం చేసి ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవునామాను మహింపరిచి దేవునామాను గణపరిచే భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ మీరు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.